వెల్కమ్ టు క్వశ్చన్ న్యూస్. నా పేరు గంగాధర్. ఈరోజు పట్టణంలోని ప్రధాన వార్తలు. స్వచ్ఛత సేవ పక్షోత్సవాల కార్యక్రమంలో భాగంగా మంగళవారం తుంపాల మేజర్ పంచాయతీలో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వచ్ఛత సేవ యొక్క ముఖ్య అంశాన్ని ప్రజలకు వివరించారు. ఒకటే బాట ఒకటే బాట ఒకటే మాట ఒకటే మాట మన ఆరోగ్యం మన ఆరోగ్యం మన ఆరోగ్యం ఒకసారి వెనక్కి చెత్తనుడి సంపద చేద్దాం రండి ముందర, మురికి కాలువల శుభ్రత మొదలు పెడదాం రండి ముందర. జీవీఎంసీ అనకాపల్లి జోన్లో పనిచేస్తున్న క్యాప్ లోడర్స్ బకాయి పడ్డ 3 నెలల వేతనాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు అనుబంధ జీవీఎంసీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం జోనల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. తమకు బకాయి పడ్డ వేతనాలను తక్షణమే చెల్లించాలని యూనియన్ గౌరవ అధ్యక్షుడు గంటా శ్రీరామ్ డిమాండ్ చేశారు. వెంటనే ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ అదేవిధంగా కాంట్రాక్ట్ కానీ వెంటనే జోక్యం చేసుకొని వీళ్ళందరికీ ఇవ్వాలి. ఇచ్చే వరకు కూడా ఆందోళన కొనసాగుతుందని సిఐటిగా మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. అందరికి ఒకలా రావద్దమ్మా, ఏమన్నా అందరికి ఒకలాగేంటి రావట్లేదు. సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన రక్షణ యాత్రను విజయవంతం చేయాలని కోరుతూ పరవాడలో సిపిఎం నాయకులు గోడపత్రికను ఆవిష్కరించారు. సెప్టెంబర్ 16న ప్రారంభమైన యాత్ర అచ్యుతాపురంలో 20వ తేదీన ముగుస్తుందని, అచ్యుతాపురంలో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. ప్రజలు సమీకరించి ఈ ప్రమాదాలకు కారణమైన కంపెనీపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా భద్రతా చర్యలని గవర్నమెంట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో తప్పగా ఆధారపరచాలని, అదేవిధంగా యాక్సిడెంట్లో చనిపోయిన కార్మికులకి నష్టపరిహారం చెల్లించాలని, అదేవిధంగా ఈ ప్రాంతంలో 100 పడకల సూపర్ స్పెషల్ హాస్పిటల్ నిర్మాణం చేయాలని చెప్పి కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోని ఈ రక్షణ యాత్ర జరుగుతుంది. ఈ యాత్రను జయప్రదం చేయాలని చెప్పేసి ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికుల ప్రజల్ని కోరుతున్నాను.